ప్రీ మార్కెట్లో ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. యుఎస్ మార్కెట్స్లో ఇండియన్ స్టాక్స్ అనేది లిస్ట్ అయ్యి ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవి ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్ చూసుకున్నట్టు మనకి 1.07% పాజిటివ్గా క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ 0.7%, విప్రో 0.4%. సో ఇక్కడ మనకు చూడగానే ఏమర్థమవుతుందంటే ఐటీ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో విప్రో అండ్ ఇన్ఫోసిస్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి మన ఇండియాలో ఐటీ స్టాక్స్ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఒక ఐసిఐసిఐ బ్యాంక్ స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్, ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్లో రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకుందాం. గ్లోబల్ సెంటిమెంటు దాదాపుగా ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రాన్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఏషియా మార్కెట్ ఇది వచ్చేసరికి సౌత్ కొరియా పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ చాలా పాజిటివ్గా ఉంది. దగ్గర 200 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత మనం చూసుకోవాల్సింది యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. ఐ థింక్ యుఎస్కి హాలిడే అనుకుంటా ఈరోజు. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్లో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. బట్ అగైన్ ఏంటంటే మన నిఫ్టీ సౌత్ కొరియా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూద్దాం, ఐ థింక్ గ్యాప్ అప్ అయితే జరిగే స్కోప్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎటువంటి ఈవెంట్స్ అనేది ప్రస్తుతానికైతే కనిపించట్లేదు ఫండమెంటల్గా. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్ వచ్చేసరికి మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. దీంట్లో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించిన ఎటువంటి స్టాక్స్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే వెరీ అగ్రెసివ్ అమౌంట్స్ అనేది వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 28న 12,350 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దానికి ముందు 27న 2,000 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు. ఓకే, మొన్న ఫ్రైడే వచ్చేసరికి 6,397 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం డిఐఎస్ కూడా 1,197 కోట్లు అయితే ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొన్న ఫ్రైడే 7,595 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఏంటంటే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఏంటంటే డిఐఎస్ కూడా ఇన్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ గుడ్. అదేవిధంగా టెక్నికల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ పారామీటర్స్ మనం ఆస్కిలేటర్స్, ఇండికేటర్స్ అనేది యాడ్ చేసినప్పుడు స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. బిగ్ ప్లేయర్స్ ఎలా పొజిషన్స్ తీసుకున్నారు అనేది ఒక ఓవర్వ్యూ అనేది తీసుకుందాం. ముఖ్యంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 19,000 దగ్గర పుట్ అనేది హెవీగా సెల్ చేశారు. అంటే జనరల్గా ఏంటంటే 19,000 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంట్రాడేలో మనం చూసుకున్నట్టయితే 19,000 అండ్ 19,100 దగ్గర మనకి స్ట్రాంగ్గా సపోర్ట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఓవరాల్ పిక్చర్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఏంటంటే హెవీగా పుట్స్ అయితే సెల్ చేశారు. ప్రస్తుతం వ్యూ వచ్చేసరికి చాలామంది మార్కెట్ని బుల్లిష్ వ్యూలోనే చూడటం అనేది జరుగుతూ ఉంది. ఇక మనం చూసుకున్నాం ఆల్ టైమ్ హై దగ్గర ఎక్కడా కూడా ఏంటంటే రెసిస్టెన్స్ అనేది లేదు, స్ట్రాంగ్గా ముందుకెళ్తూ ఉంది. మన ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ప్రస్తుతం అయితే 19,280 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, ముందుగా విక్స్ అనేది చూసుకున్నట్టయితే విక్స్ 12కి 10కి మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. చాలా లో విక్స్లో ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్లో ఎటువంటి అన్సర్టనిటీ, ఒడిదుడుకులు అనేది లేదు, స్మూత్గా రైడ్ అవుతుంది. అన్లెస్ అంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే ఏదైనా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికి మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే 19,190 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకేంటంటే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది, స్ట్రక్చరల్గా ఉన్న లెవెలు. బట్ చూడండి లాస్ట్ 2 డేస్ కూడా కొద్దిగా అంత అగ్రెసివ్ బయింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో చూద్దాం, కొంత బ్యాంకుల్లో అయితే నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు కొంత వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా డౌ జోన్స్ విషయానికి వస్తే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ని 34,500 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ అదే లెవెల్ దగ్గర కొద్దిగా హాల్ట్ అనేది తీసుకుంటుంది. బట్ ఎనీహౌ
ప్రస్తుతం డౌ జోన్స్ అయితే పాజిటివ్ మొమెంటంతో ముందుకు వెళుతుంది. బట్ లాస్ట్ రోజు యాక్టివిటీ అనేది చూసుకున్నట్లయితే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. ఇక బేస్డ్ ఆన్ ద నిఫ్టీ అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ బట్టి మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూస్తే ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ 19,280 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ వచ్చేసరికి 19,190 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో దగ్గర దగ్గర మనకి ఏంటంటే 80 to 90 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. కాబట్టి బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. ప్రస్తుతానికి ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. అన్లెస్ అంటిల్ మనం ఏంటంటే మార్కెట్లో ఏదన్నా వీక్నెస్ కనిపిస్తేనే షార్ట్ సైడ్ అనేది చూద్దాం. ప్రస్తుతానికి ఎవ్రీ డిప్లో కూడా మనం ఏంటంటే లాంగ్ సైడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.